పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేటలో నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. శ్రీ శారదా ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి హాజరు కానున్నారు పవన్. పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను తెలియజేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రైట్ రవికృష్ణ, ఇక పవన్ కళ్యాణ్ శారదా స్కూల్ కి రాబోతున్నారు. దీనిపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారా? అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, భారీ సంఖ్యలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. అంటే ఏమన్నా ఏదైతే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కేవలం ఏదైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలలో మాత్రమే గతంలో నిర్వహించేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కంపల్సరీగా కూడా ఏర్పాటు చేసినట్టయితే మాత్రం ఆ టీచర్స్కి తో పాటు వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు సంబంధించినటువంటి ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీసు, అదేవిధంగా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయన్న నేపథ్యంలో ఈ పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు పల్నాడు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ప్రధానంగా కూడా ఆయన చిలకలూరుపేటకి రావడం జరుగుతుంది. చిలకలూరుపేటకి ఉదయం 10 గంటల సమయంలో ఆయన క్యాంపు కార్యాలయం ఏదైతే మంగళగిరి క్యాంపు కార్యాలయం ఉందో అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. 11 గంటలకి చిలకలూరుపేట చేరుకుంటారు. చిలకలూరుపేటలో ఉన్నటువంటి శారదా జెడ్పీహెచ్ హై స్కూల్ ఏదైతే ఉందో ఆ హై స్కూల్లో ఈ టీచర్స్ పేరెంట్స్కి సంబంధించినటువంటి మీటింగ్లో ఆయన పాల్గొనడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్తోనూ అదేవిధంగా కూడా విద్యార్థులతో గాను ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళందరితో కలిసి ఆయనైతే మాత్రం ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసిన తర్వాత ఆయన ఇక్కడే ఇక లంచ్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే మాత్రం చిలకలూరుపేట పట్టణంలో ఏదైతే మీటింగ్ జరిగేటువంటి ప్రాంతం అక్కడికి పవన్ కళ్యాణ్ రాబోతూ ఉన్నారో అక్కడ చిలకలూరుపేటకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తిగా కూడా చేశారు. ముఖ్యంగా కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కానీ అదేవిధంగా కూడా పేరెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడైతే మాత్రం అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక చిలకలూరుపేట పట్టణాన్ని కనుక చూసుకునేటట్టు మాత్రం పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంలో ఆయనకి మాత్రం స్వాగతం పలుకుతూ ఊరంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, కటౌట్స్ పెట్టారు. అలాగే ఈ జనసేనకు సంబంధించినటువంటి జెండాలతో రెపరెపలాడుతుంది చిలకలూరుపేట పట్టణం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఆయన మరొక 2 అవర్స్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ఒక పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాక ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు మాత్రం కట్టుదిట్టంగా కూడా చేశారు. ఇప్పటికే స్కూల్ ప్రాంగణంలో అయితే మాత్రం ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. కేవలం ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ అది కూడా నిన్నైతే వాళ్ళకైతే మాత్రం పాసులు జారీ చేశారు. ఆ పాసులు జారీ చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక ఈ టీచర్స్తో ఇంటరాక్షను, అదేవిధంగా కూడా పేరెంట్స్తో ఇంటరాక్షను, ఆ తర్వాత స్టూడెంట్స్తో కూడా పవన్ కళ్యాణ్ ఇంటరాక్షన్ అవుతారు. ఆ తర్వాత ఒక మీటింగ్ను కూడా కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా విద్యా వ్యవస్థను అయితే సమూలంగా మార్పు చేయాలి. ఏదైతే ప్రైవేటు విద్యా వ్యవస్థ ఉందో ప్రైవేటు విద్యా వ్యవస్థకి ధీటుగా కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యను అందించాలనే సదుద్దేశంతో ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే శారదా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఉందో ఆ హై స్కూల్కి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే చిలకలూరుపేట పట్టణంలో అయితే మాత్రం ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. యమునా. రైట్, థ్యాంక్ యూ.